వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పిచ్చి వాగుళ్ళు వాగే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. అలాగే వైసీపీ ఎవరైనా సరే తణుకు నుంచి చెప్తున్నాను, పిచ్చి వాగుళ్ళు ఆపేయండి. ఫస్ట్ ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి. మర్యాద ఇస్తాను మీకు, అవసరమైతే తాట దిశ కింద కూర్చోబెడతాను. జాగ్రత్త, పిచ్చి పిచ్చి వాగులు వాకండి మీరు. ఏం మీకేంటి, మీకు బానిసగిరి చేయడాకున్నావా మీకు? నేను నాయకులందరికీ చెప్తున్నాను, ఎంతకాలం తెలుగుదేశం కానీ పల్లకీలు మోస్తాం, ఎంతకాలం జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు కుటుంబీకులు పల్లకీలు మోస్తాం. మోసింది చాలు. బయటికి కొత్త తరం రావాలి, నవతరం రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి. నేను తపన పడతా ఉంటే నువ్వు వెళ్ళి తెలుగుదేశం, మొన్నదాకా తెలుగుదేశం నాయకులు, నువ్వు వైసీపీ అని పిచ్చి వాగుళ్ళు వాగుతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. వాగుడనే పదం కూడా నేను మాట్లాడను, నేను సంస్కారం కూడా కాదు. కానీ మా జనసేన క్యాడర్ని మీరు పదే పదే ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంటే నా భాష మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరేమీ దిగిరాలా. మీ దగ్గర కిరాయి మోకులు ఉన్నాయేమో, 1000 కోట్లు ఉన్నాయేమో. పవన్ కళ్యాణ్ గుండెలుండే గుండె ధైర్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం నాయకులకి దశాబ్దాల అనుభవం ఉంది, పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉందంటే ఉంటే మరి మా అవసరం ఎందుకు వచ్చింది మీకు 2014లో?